హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జాబ్స్ ఫర్ యూ. ఫ్రెండ్స్, టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి ప్రతి చిన్న అప్డేట్ మీకు ఇన్ టైంలో మన ఛానల్ ద్వారా అందజేస్తూనే ఉన్నాం. అంత మాత్రం కాదు, టెట్ అండ్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థుల్ని దృష్టిలో ఉంచుకొని మన ఛానల్లో ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నటువంటి విషయం కూడా మరి మీకు తెలిసిందే. సో ఆల్రెడీ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి క్లాసెస్ రన్నింగ్లో ఉన్నాయి, సైకాలజీకి సంబంధించినటువంటి క్లాసెస్ రన్నింగ్లో ఉన్నాయి, మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి క్లాసెస్ రన్నింగ్లో ఉన్నాయి, తెలుగుకు సంబంధించినటువంటి క్లాసెస్ ఇంకొక 1 వీక్లో మీకు అందుబాటులో రాబోతూ ఉన్నాయి. సో ఈవీఎస్ కూడా వితిన్ 15 డేస్లో స్టార్ట్ చేయబోతూ ఉన్నాం. సో ఎవరైనా కానివ్వండి, మరి ఇప్పటివరకు ఎన్నో క్లాసులు ఇంగ్లీష్, సైకాలజీ, మ్యాథ్స్లో కంప్లీట్ అయినాయి. సో అవన్నీ ఎవరైనా చూడనటువంటి వారు ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా ప్లే స్టోర్లోకి వెళ్ళండి. సో అక్కడ మీకు సపరేట్ ఫోల్డర్స్ కనపడతాయి. సో మీరు ఎవ్రీ వీడియో యూ కెన్ గెట్ దేర్. సో అవన్నీ మీకు ఎందుకు నేను చూడాలని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నానంటే, అవి ఖచ్చితంగా మీకు యూస్ఫుల్గా ఉంటాయి, మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటాయి. ప్లస్ పీడిఎఫ్ను కూడా వీలైనంత వరకు అన్నిటికీ అందుబాటులోనే ఉంచుతున్నాం. ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీరు ఆ లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని మీరు ఫర్దర్గా కూడా స్టడీ చేయొచ్చు. సో ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ని, న్యూ టెక్స్ట్ బుక్స్ని రెండింటిని కూడా దృష్టిలో ఉంచుకొని మరి మేము ఈ సిలబస్ని తయారు చేయడం జరిగింది, ఎన్హాన్స్ చేసి దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా మీరు మన క్లాసెస్ని మరి ఫాలో అవ్వచ్చు, ఎటువంటి ఇబ్బంది కలగదు అని నేను షూరిటీ అయితే ఇవ్వగలనని నేను అనుకుంటూ ఉన్నాను. సో అదర్వైజ్ యువర్ చాయిస్. ఓకే, సో ఈరోజు మనం నేర్చుకోబోతున్నటువంటి లెసన్ ఏంటంటే, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి. మనం ఇంగ్లీష్ క్లాసెస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి మనం 1 by 1 అన్ని నేర్చుకుంటూనే ఉన్నాం. సో ఆల్రెడీ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో 6 పార్ట్స్ ఆఫ్ స్పీచెస్ని మనం కంప్లీట్ చేసుకున్నాం. సో ఈరోజు మనం 7th పార్ట్ ఆఫ్ స్పీచ్ గురించి నేర్చుకోబోతూ ఉన్నాం. సో 7th పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటంటే, మీరు బోర్డు మీద చూసినట్టయితే కంజంక్షన్, సముచ్చయము. సో ఈ ఫుల్ లెంత్ క్లాస్లోనికి మనం వెళ్ళి మొత్తం క్లియర్గా నేర్చుకోబోయే ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పటివరకు మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఫీజులు కట్టి కోచింగ్ తీసుకోలేనటువంటి అభ్యర్థులు వద్దకు మా వీడియో చేరాలి, మా వీడియోలు వారికి ఎంతో హెల్ప్ అవ్వాలి అన్నది మన జాబ్ ఫర్ యూ యొక్క మోటివ్ ఫ్రెండ్స్. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ చేయకపోతే అది పాసిబుల్ కాదు. సో ప్లీజ్ మీరు ఈ విధంగా సపోర్ట్ చేయండి. సో మీతో పాటు ప్రిపేర్ అవుతున్నట్టు కొందరి పేద ఆస్పిరెంట్స్కి మీరు ఎంతో సపోర్ట్ చేసినటువంటి వారు, సో పేద అభ్యర్థులకి మీరు పరోక్షంగా సహాయపడినటువంటి వారు అవుతారు. సో ప్లీజ్ సపోర్ట్ అస్. సో ఈరోజు మనం క్లాస్లోనికి వెళ్దాం. ఈరోజు మనం క్లాస్ కనుక చూసుకున్నట్లయితే కంజంక్షన్స్ అంటే సముచ్చయము. కంజంక్షన్స్ అంటే సముచ్చయాలు అంటే ఎలాగా మనం అర్థం చేసుకోవాలంటే, సముచ్చయాలు అంటే అర్థం ఎలా చేసుకోవాలి అంటే, రెండు పదాలను కానీ, రెండు వాక్యాలను కానీ, లేదా 2 మాటలను కానీ కలిపేందుకు ఉపయోగించేటువంటి పదాన్నే సముచ్చయము అంటారు. సమ ప్లస్ ఉచ్చయము. సో దాన్ని బట్టి మీకు అర్థం కావాలి. 2 పదాలను కానీ, 2 మాటలను కానీ, 2 వాక్యాలను కానీ కలిపేందుకు ఉపయోగించేటువంటి పదాలనే మరి సముచ్చయము అంటారు. సో 2 వాక్యాలకి 2 వేరు అర్థాలు ఉంటాయి. అయితే ఆ రెండింటిని అటాచ్ చేసి ఒకే సెంటెన్స్ కింద చూపించగలిగేటువంటి పదం ఏదైనా ఉంది అంటే దాన్ని సముచ్చయముగా మనం నిర్వచించవచ్చు. సో ఆ సముచ్చయం, ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావాలంటే కింద ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి. రామ అండ్ కృష్ణ ఆర్ గుడ్ ఫ్రెండ్స్. రామ అండ్ కృష్ణ ఆర్ గుడ్ ఫ్రెండ్స్. సో రాము మరియు కృష్ణ ఇద్దరు మంచి స్నేహితులు. సో ఇక్కడ ఇద్దరిని కూడా కలిపి మీకు చూపిస్తున్నటువంటి వర్డ్ ఏంటి? అండ్. ఇద్దరిని కలిపి రామ మరియు కృష్ణ ఇద్దరు కూడా మంచి స్నేహితులు. సో ఆ ఇద్దరిని కూడా కంబైన్ చేసి చూపిస్తున్నటువంటి మరి వర్డ్ ఏంటంటే అండ్. సో అండ్ ఈజ్ కంజంక్షన్. సో ఆ విధంగా అర్థం చేసుకో. మీరు ఆ చిన్న ఎగ్జాంపుల్ తోటి మీకు డెఫినేషన్ గురించి ఒక చిన్న కంప్లీట్ ఐడియా వచ్చిందని నేను అనుకుంటూ ఉన్నాను. సో కైండ్స్ ఆఫ్ కంజంక్షన్స్ గురించి ఆలోచిస్తే, కంజంక్షన్స్ ఎన్ని రకాలు, అవి ఏ విధంగా మనం వాటిని డిఫైన్ చేయాలి, సో ఏ పదాలు కంజంక్షన్స్ కింద వస్తాయి, సో వాటిని ఏ విధంగా మనం ఉపయోగిస్తే మనకి ఒక అవగాహన వస్తుంది. సో ఆ వివరాలని ఇప్పుడు మనం చూద్దాం. కైండ్స్ ఆఫ్ కంజంక్షన్స్. సో బేసికల్గా కంజంక్షన్స్ అనేవి 3 రకాలు. ఒకటి సబార్డినేటింగ్ కంజంక్షన్, రెండోది ఆర్డినేటింగ్ కంజంక్షన్, మూడోది కోరిలేటివ్ కంజంక్షన్. సబార్డినేటివ్ కంజంక్షన్, కోఆర్డినేటివ్ కంజంక్షన్,
కోరిలేటివ్ కంజంక్షన్స్ అనమాట. సో ఫస్ట్ వన్ మనం చూసుకుంటే సబార్డినేటివ్ కంజంక్షన్. సో సబార్డినేటివ్ కంజంక్షన్ అంటే మనకు అర్థమైనట్టు పేరులోనే మీరు గమనించవచ్చు, సబ్ ఆర్డినేటింగ్. ఓకే, అంటే ఒక మూలవాక్యానికి ఒక సహవాక్యాన్ని జోడించేందుకు ఉపయోగించేటువంటి పదాలను సబ్ కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ అని అంటారు. అంటే ఒక మూలవాక్యానికి ఒక సహవాక్యాన్ని జోడించడానికి ఉపయోగించేటువంటి, అంటే కలుపుతూ ఉపయోగించే పదాన్ని సబ్ ఆర్డినేటింగ్ కంజంక్షన్ అని అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే యాజ్, సిన్స్, బికాజ్, ఆల్దో, హవెవర్, సో దట్, బిఫోర్, ఆఫ్టర్, టిల్, until, as soon as, while, so long as, when as, whenever, that, less, if, lest, if, as if, although, unless, etc. సో ఈ విధంగా అంటే ఇంకా కొన్ని పదాలు కూడా ఉన్నాయి. సో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇవి మేజర్ పదాలు అనమాట. సో ఇంతవరకు మీరు అవగాహన చేసుకుంటే చాలు. సో ఎగ్జామ్స్లో కంజంక్షన్స్ గురించి పక్కా మీకు బిట్ అడిగేటువంటి ఛాన్స్ ఉంది. సో దాని గురించి ఇంతవరకు అవగాహన ఉంటే సరిపోతుంది. సో మోర్ దెన్ మనం ముందు క్లాసెస్లో విడివిడిగా నేర్చుకునేటప్పుడు మనం దాని గురించి మనం తెలుసుకుందాం. సో ఈ పదాలని సపోజ్ ఈ పదాల వారి గురించి మనం కొన్ని ఎగ్జాంపుల్స్ కనుక మనం చూసుకుంటే ఇక్కడ సబార్డినేటింగ్ కంజంక్షన్ గురించి ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని మీరు తెలియచేయాలి. సో నేను అక్కడ రాయటం మర్చిపోయాను, అందుకే ఇక్కడ రాశాను. ఏంటి ఆ విషయం అంటే ఒక సబార్డినేట్ కంజంక్షన్ తరువాత వచ్చేటువంటి వాక్యం, అంటే ఒక సబార్డినేట్ కంజంక్షన్ ఈజ్ ఎ వర్డ్. సో ఆ సబార్డినేట్ కంజంక్షన్ అనేటువంటి ఒక పదం తర్వాత వచ్చేటువంటి ఆ వాక్యం అది ఎప్పుడు కూడా ఫుల్ఫిల్ మీనింగ్ని ఇచ్చే విధంగా ఉండదు, గుర్తుపెట్టుకోండి. సో దాన్ని ఏమంటారంటే సబార్డినేట్ కంజంక్షన్ సెంటెన్స్ అని చెప్పేసి అంటారు. సో ఎప్పుడు అది కూడా ఫుల్ఫిల్ మీనింగ్గా ఉండదు. సో ఫుల్ మీనింగ్ కావాలనుకుంటే మనకి ఫుల్ క్లాజ్ అంటే మెయిన్ క్లాజ్ సెంటెన్స్లోకి మనం చూడాల్సిందే. కాబట్టి ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. సబార్డినేటింగ్ కంజంక్షన్లో మరి సబార్డినేటింగ్ కంజంక్షన్ వర్డ్ ఏ పదానికైతే జత కూరుస్తారో ఆ సెంటెన్స్ అనేది ఫుల్ మీనింగ్ని ఇవ్వదు. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ఇవ్వబడినటువంటి కొన్ని పదాలకు సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ మన కింద చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, యాజ్ ఐ కేమ్ హోమ్ మై మదర్ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఓకే, యాజ్ ఐ కేమ్ హోమ్, ఇక్కడ యాజ్ అనేది మనకి సబార్డినేట్ కంజంక్షన్ అనమాట. యాజ్ ఐ కేమ్ హోమ్, నేను ఇంటికి వచ్చిన వెంటనే, లేదా నేను ఇంటికి రాగానే, లేదా నేను ఇంటికి వచ్చినప్పుడు. సో అక్కడ దేర్ ఈజ్ నో ఫుల్ఫిల్నెస్. వచ్చినప్పుడు ఏం జరుగుతుంది, ఏమవుతుంది? సో అక్కడ దెర్ ఈజ్ సమ్ క్వశ్చన్ మార్క్ అనమాట, ఫుల్ఫిల్నెస్ లేదు. సో ఆ విధంగా అనమాట, ఆ విధంగా ఈ కంజంక్షన్, ఈ సబార్డినేట్ కంజంక్షన్ అటాచ్ చేయబడినటువంటి ఐ కేమ్ హోమ్ అంటే నేను ఇంటికి వచ్చాను, ఓకే, దెర్ ఈజ్ ఎ మీనింగ్. బట్ యాజ్ ఐ కేమ్ హోమ్ అంటే నేను ఇంటికి వచ్చినప్పుడు, లేదా నేను ఇంటికి వచ్చినట్లయితే, సో ఇటువంటి మీనింగ్ వచ్చినప్పుడు మనకు అక్కడ అర్థం కావట్లే, అంటే సంథింగ్ ఈజ్ మీనింగ్లెస్ ఆర్ సంథింగ్ ఈజ్ మిస్సింగ్ దేర్. సో ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి. ఫుల్ఫిల్నెస్ ఇవ్వదనమాట సబార్డినేట్ కంజంక్షన్. ఏ పదం ఆ కంజంక్షన్ అనేటువంటి పదం ఒక వాక్యానికి జోడించినప్పుడు, కలిపినప్పుడు ఆ సెంటెన్స్ ఫుల్ఫిల్ మీనింగ్ అవ్వదు. ఇక్కడ మనం చూస్తే యాజ్ ఐ కేమ్ హోమ్, నేను ఇంటికి వచ్చినప్పుడు, మై మదర్ ఫెల్ట్ వెరీ హ్యాపీ, మా తల్లి గారు చాలా సంతోషిస్తారు. నేను ఇంటికి వచ్చినప్పుడు మా అమ్మ చాలా ఆనందపడుతుంది. సో ఆ విధంగా, సో ఈ మెయిన్ క్లాజ్లో మనకి ఫుల్ మీనింగ్ కనపడుతుంది. కాబట్టి ఈ సబార్డినేట్ క్లాజ్ని సెంటెన్స్ని మనం ఈ మెయిన్ క్లాస్తో అంటే జత కూర్చున్నప్పుడు మాత్రమే మనకి సరైనటువంటి అర్థం అక్కడ మనకు కనపడుతుంది. కాబట్టి హ్యాజ్ అనేదాన్ని మనం ఈ విధంగా అర్థం చేసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ మరొక సెంటెన్స్ చూస్తే, సిన్స్ ఇట్ ఈజ్ ఏ హాలిడే we shall go out. సిన్స్ ఇట్ ఈజ్ ఏ హాలిడే we shall go out అంటే ఈరోజు సెలవు దినం కాబట్టి మనం బయటికి వెళ్దాం, సంథింగ్ విహారయాత్ర అట్లాగే ఏదైనా పిక్నిక్ స్పాట్కి, ఏదైనా వెకేషన్కి మనం వెళ్దాం అన్న మీనింగ్లో అనమాట ఆ సెంటెన్స్ ఉంది. సో ఇట్ ఈజ్ ఏ హాలిడే అంటే అక్కడ మనకు అర్థం అవుతుంది ఇది సెలవు దినం. ఓకే, వీ షాల్ గో అవుట్, మనం బయటికి వెళదాం. అయితే ఇక్కడ ఎప్పుడైతే సిన్స్ అనేది దీనికి అటాచ్ అయ్యిందో, ఈ రెండింటిని కలుపుతూ సిన్స్ అనేది ఇక్కడ అటాచ్ అయ్యిందో, సో ఆటోమేటిక్గా అక్కడ కొద్దిగా మనకి ఫుల్ఫిల్నెస్ అనేది కనపడదనమాట. ఎట్లాగా, సిన్స్ ఇట్ ఈజ్ ఏ హాలిడే, ఈరోజు సెలవు దినం కావున, ఈరోజు సెలవు దినం కనుక, సో ఏంటి
సెలవు దినం కనుక ఏంటి తర్వాత ఏంటి, సంథింగ్ ఈజ్ దేర్. సో ఆ విధంగా అనమాట. కాబట్టి ఆ విధంగా మనం ఫుల్ఫిల్ అవ్వదు. సిన్స్ ఇట్ ఈజ్ ఏ హాలిడే వీ షల్ గో అవుట్. సో తర్వాత మనం చూస్తే షీ డిడ్ నాట్ గో అవుట్ బికాజ్ అనేది ఇక్కడ సబార్డినేట్ కంజంక్షన్ అండి. షీ డిడ్ నాట్ గో అవుట్ బికాజ్ ఇట్ వాజ్ రైనింగ్. ఆమె బయటికి వెళ్ళలేదు ఎందుచేత అంటే అక్కడ వర్షం పడుతూ ఉంది. అర్థమైందా? ఎందుచేత అంటే అక్కడ వర్షం పడుతుంది. బికాజ్ ఇట్ వాజ్ రైనింగ్, అక్కడ వర్షం పడుతుంది కనుక, వర్షం పడుతుంది కాబట్టి, వర్షం పడుతున్న కారణం చేత ఏంటి. సో కాబట్టి ఎక్కడైతే కంజంక్షన్ సెంటెన్స్కి అటాచ్ అయి ఉంటుందో, ఎక్కడైతే కంజంక్షన్ అంటే ఈ సబార్డినేట్ కంజంక్షన్ ఆ సెంటెన్స్కి అటాచ్ చేయబడి ఉంటుందో, ఓకే, సో ఆ సెంటెన్స్ ఫుల్ఫిల్నెస్ని ఇవ్వదు, గుర్తుపెట్టుకోండి. సో ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి. షీ డిడ్ంట్ గో అవుట్ బికాజ్ ఇట్ వాజ్ రైనింగ్. ఆమె బయటికి వెళ్ళలేకపోతుంది, కారణం ఏంటంటే ఎందుకంటే అక్కడ వర్షం పడుతుంది. సో ఆ విధంగా అర్థం చేసుకో. ఆల్దో హీ ఈజ్ పూర్ హీ ఈజ్ హానెస్ట్. ఆల్దో హీ ఈజ్ పూర్ హీ ఈజ్ హానెస్ట్. ఆల్దో అనేది సబార్డినేట్ కంజంక్షన్. ఆల్దో హీ ఈజ్ పూర్ హీ ఈజ్ హానెస్ట్ అంటే అతను పేదవాడు అయినప్పటికీ, అతను నిజాయితీపరుడు. అతను పేదవాడు అయినప్పటికీ, సో అక్కడ అయినప్పటికీ తర్వాత ఏంటి, ఆ విధంగా అనమాట. సో అతను నిజాయితీపరుడు. సో ఆ విధంగా అర్థం చేసుకోవాలి. వాక్ ఫాస్ట్ సో దట్ యూ మే రీచ్ ఇన్ టైమ్. వాక్ ఫాస్ట్ సో దట్ యూ మే రీచ్ ఇన్ టైమ్. అర్థమైందా? సో త్వరగా నడవండి, అప్పుడే మీరు సరైన సమయానికి చేరుకోగలరు. ఆ విధంగా అక్కడ మన సో దట్ అనేది మనకు సబార్డినేట్ కంజంక్షన్ అన్నమాట. ప్రీచర్స్ ప్రీచ్ మెనీ థింగ్స్ హవెవర్ మెనీ ఆఫ్ దెమ్ డోంట్ ప్రాక్టీస్ వాట్ దే ప్రీచ్. అంటే ప్రీచర్స్ అనేటువంటి వారు ఎన్నో మంచి విషయాలను ప్రీచ్ చేస్తూ ఉంటారు, బోధిస్తూ ఉంటారు. హవెవర్ బట్ అంటే వారు పాటించకపోయినప్పటికీ, ఎలాగైతేనే వారు పాటించకపోయినప్పటికీ కూడా ఆ మంచి విషయాల్ని వాళ్ళు బోధిస్తూ ఉంటారు. సో ఆ విధమైనటువంటి మాట ఇక్కడ వాడబడింది అనమాట. సో హవెవర్ ఈజ్ సబార్డినేట్ కంజంక్షన్ అనమాట. సో ఆ విధంగా మనం ఇక్కడ సబార్డినేట్ కంజంక్షన్ గురించి మీకు ఒక ఐడియా వచ్చింది కదా. సో ఈ సెంటెన్స్ ఎగ్జాంపుల్స్ గమనించిన దాన్ని బట్టి మీకు సబార్డినేట్ కంజంక్షన్ గురించి ఒక చక్కటి ఐడియా వచ్చిందని నేను భావిస్తూ ఉన్నాను. సో నెక్స్ట్ వన్ ఈజ్ కోఆర్డినేటింగ్ కంజంక్షన్. సో పేరులోనే మీకు అర్థమవుతుంది కోఆర్డినేటింగ్. ఓకే, అంటే ఇది దేని కొరకు ఉపయోగించేటువంటి పదాలు అంటే సమాన అర్థాన్ని ఇచ్చేటువంటి పదాలు అనమాట. సమాన అర్థాన్ని సమాన అర్థాన్ని ఇచ్చేటువంటి పదాల మధ్య లేదా వాక్యాలను కలుపుతూ ఉపయోగించేటువంటి పదాలను ఏమంటారంటే కోఆర్డినేటింగ్ పదాలు అని అంటారు. సో సమాన అర్థాలు ఇచ్చే విధంగా ఉండాలి. ఎయిదర్ అవి పాజిటివ్ సెంటెన్స్ కావచ్చు, ఎయిదర్ నెగిటివ్ సెంటెన్స్ కావచ్చు, ఎటువంటివైనా మంచి అర్థాన్ని ఇచ్చేవి కావచ్చు, చెడు అర్థాన్ని ఇచ్చేవి కావచ్చు, వ్యతిరేకమైనవి కావచ్చు, పరస్పర మంచివి కావచ్చు, ఏవైనా కావచ్చు, అయితే సమాన అర్థాన్ని ఇచ్చేవిగా అయి ఉండాలన్నమాట. ఆ సమాన అర్థాన్ని ఇచ్చేటువంటి ఆ పదాలు కానీ, మాటలు కానీ, వాక్యాలను కానీ కలుపుతూ ఉపయోగించేటువంటి పదాలను ఏమంటారంటే కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ అని అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే అండ్, ఆర్, బట్, యట్, సో, అండ్ సో, ఆర్ ఎల్స్, అదర్వైజ్, అండ్ అట్ వన్స్, యాజ్ వెల్ యాజ్, ఫర్. సో ఈ విధంగా మనకి కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ గురించినటువంటి పదాలు అనమాట. సో వీటిని మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మన సమాన అర్థాన్ని ఇచ్చే పదాలు, వీటిని ఎట్లాగ మనం అర్థం చేసుకోవాలి, వాటిని కలిపేటువంటి పదాలు ఈ కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ అంటే మనం ఎట్లాగ అర్థం చేసుకోవాలంటే హెలెన్ కెల్లర్ వాజ్ డెంబ్ అండ్ డఫ్. ఓకే, అండ్కి మనం ఎగ్జాంపుల్ చూద్దాం. హెలెన్ కెల్లర్ అనేటువంటి ఆమె డెఫ్ అండ్ డమ్ అంటే ఆమె మూగ మరియు చెవుడు కూడా. అర్థమవుతుందా? సో సమాన అర్థాలు అనమాట. అంటే ఆమెకి ఏదో సంథింగ్ ఒక డిసీజ్ ఉంది, లేదా సంథింగ్ ఒక వైకల్యం ఉంది, అంగవైకల్యం ఉంది. ఏంటిది? డెఫ్ అండ్ డమ్ రెండు కూడా వైకల్యాలే. సో ఆ విధంగా సమాన అర్థాన్ని ఇచ్చేటువంటి వాటిని ఎగ్జాంపుల్ అంటే కలుపుతూ చూపించేటువంటి పదం అండ్. సపోజ్ దీన్ని విడివిడిగా చూపించి హెలెన్ కెల్లర్ వాజ్ ఏ డెఫ్, హెలెన్ కెల్లర్ వాజ్ ఏ డంబ్. సో విడివిడిగా మనం ఈ విధంగా చూపించవచ్చు. అయితే కలుపుతూ ఉపయోగించినప్పుడు మనకి లెంత్ తగ్గుతుంది, ఎఫర్ట్ తగ్గుతుంది. హెలెన్ కెల్లర్ వాజ్ ఏ డెఫ్ అండ్ డెమ్. సో ఆ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు. లైక్ ఇక్కడ మీరు రామ అండ్ కృష్ణ ఆర్ గుడ్ ఫ్రెండ్స్. ఆ విధంగా అక్కడ మీకు అక్కడ కూడా అండ్ అనేది కనపడుతుంది. సో ఆ విధంగా మనం అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. వర్క్ హార్డ్ ఆర్, ఓకే, వర్క్ హార్డ్ ఆర్ యూ విల్
ఫెయిల్ ఇన్ ది టాస్క్. వర్క్ హార్డ్ ఆర్ యూ విల్ ఫెయిల్ ఇన్ ది టాస్క్. సో నువ్వు కష్టపడి పని చేయి, లేదంటే నువ్వు టాస్క్లో ఫెయిల్ అయిపోతావు. సో ఆ విధంగా తెలియజేయడం జరుగుతుంది. సో వర్క్ హార్డ్ ఆర్ యూ విల్ ఫెయిల్ ద టాస్క్. సో ఆర్, ఓకే, ఆర్. సో నెక్స్ట్ చూస్తే హెలెన్ కెల్లర్ వాజ్ డెఫ్ యాజ్ వెల్ యాజ్ డంబ్. యాజ్ వెల్ యాజ్ డంబ్. ఓకే. సో దీనికి ఉన్నటువంటి వ్యత్యాసం మనం ఎలాగా చూడాలంటే, హెలెన్ కెల్లర్ వాజ్ డెఫ్ యాజ్ వెల్ యాజ్ డంబ్ అంటే ఆమె చెవిటిది, అదేవిధంగా ఆమె మూగామె కూడా. హెలెన్ కెల్లర్ అనేటువంటి ఆమె చెవిటిది, అదేవిధంగా ఆమె మూగామె కూడా. సో రెండింటిని కూడా కంబైన్ చేసి చెప్పడానికి ఉపయోగించేటువంటి పదం అనమాట, యాజ్ వెల్ యాజ్. సో నెక్స్ట్ చూస్తే ఐ హ్యావ్ టు ఫైండ్ ఏ న్యూ జాబ్ ఫర్ ఐ యామ్ అన్ఎంప్లాయిడ్. ఐ హ్యావ్ టు ఫైండ్ ఏ న్యూ జాబ్ ఫర్ ఐ యామ్ అన్ఎంప్లాయిడ్. నేను ఒక కొత్త ఉద్యోగాన్ని వెతుక్కోవాలి, ఎందుకంటే నేను నిరుద్యోగిని కనుక కొత్త ఉద్యోగాన్ని నేను వెతకాలి. ఐ హ్యావ్ టు ఫైండ్ ఎ న్యూ జాబ్ ఫర్ ఐఎమ్ అన్ఎంప్లాయిడ్. ఓకే. సో ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి ఫర్ ఇక్కడ. సో ఐ గాట్ ఏ జాబ్ బట్ ఐ హ్యావ్ నాట్ గెట్ శాలరీ. ఐ హ్యావ్ ఏ జాబ్, ఐ గాట్ ఏ జాబ్, నేను ఒక ఉద్యోగాన్ని పొందుకున్నాను, బట్ ఓకే, బట్ కోఆర్డినేటింగ్ కంజంక్షన్. ఐ గాట్ ఏ జాబ్ బట్ ఐ హ్యావ్ నాట్ గెట్ శాలరీ అంటే నేను ఉద్యోగాన్ని అయితే పొందుకున్నాను, కానీ ఇంకా శాలరీ నేను పొందుకోలేదు. ఆ విధంగా మనం, కాబట్టి ఇక్కడ బట్ అనేది ఈ రెండుని కలుపుతుంది. సో ఆ విధంగా నేను ఉద్యోగాన్ని అయితే పొందుకున్నాను, కానీ శాలరీ ఇంకా నాకు రాలేదు, అది. సో అక్కడ కానీ అనేటువంటి అర్థాన్ని ఇచ్చే విధంగా అక్కడ మనకు బట్ ఉపయోగపడుతుంది. విచ్ కలర్ డూ యూ లైక్? విచ్ కలర్ డూ యూ లైక్? బ్లూ ఆర్ వైట్? బ్లూ ఆర్ బ్లాక్? రెడ్ ఆర్ వైట్? వైట్ ఆర్ బ్లాక్? విచ్ కలర్ డూ యూ లైక్? ఏ కలర్ నువ్వు ఇష్టపడుతూ ఉన్నావు? బ్లూని ఇష్టపడుతున్నావా? రెడ్ని ఇష్టపడుతున్నావా? బ్లూని ఇష్టపడుతున్నావా? బ్లాక్ని ఇష్టపడుతున్నావా? వైట్ని ఇష్టపడుతున్నావా? బ్లాక్ని ఇష్టపడుతున్నావా? రెడ్ని ఇష్టపడుతున్నావా? వైలెట్ని ఇష్టపడుతున్నావా? విచ్ కలర్ డూ యూ లైక్? సో ఆ విధంగా అనమాట. ఈ విధంగా రెండు, అంటే విచ్ కలర్ డూ యూ లైక్ బ్లూ, విచ్ కలర్ డూ యూ లైక్ బ్లాక్, ఇట్లా సపరేట్ సెంటెన్స్ని కంబైన్డ్గా చేసి ఇక్కడ మనం మాట్లాడడానికి ఉపయోగించేటువంటి మరి కోఆర్డినేటింగ్ కంజంక్షన్ అనమాట అది. సో హీ ప్లేస్ గుడ్ గేమ్ యట్ యూ డోంట్ సెలెక్ట్ హిమ్. హీ ప్లేస్ గుడ్ గేమ్ అంటే హీ ప్లేస్ గుడ్ అన్నా కూడా సరిపోతుందండి. హీ ప్లేస్ గుడ్ ఎట్ యూ డోంట్ సెలెక్ట్ హిమ్ అంటే ఇక్కడ ఎట్ అనేటువంటి మాట మనకి కోఆర్డినేటింగ్ కంజంక్షన్ కింద వస్తుంది. అంటే అతను మంచిగా ఆడాడు, అయినప్పటికీ నువ్వు సెలెక్ట్ చేయలేదు. అతను మంచిగా ఆడాడు, అయినప్పటికీ నువ్వు సెలెక్ట్ చేయలేదు. సో ఆ విధంగా మనకి ఇక్కడ వస్తుందన్నమాట. సో అట్. సో ఇది కోఆర్డినేటింగ్ కంజంక్షన్ గురించినటువంటి వివరాలు. సో ఇక్కడ ఫుల్ మీనింగ్ అనేది సెంటెన్స్లో వస్తుంది, బట్ మనం అక్కడ జత కూర్చున్నప్పుడు రెండింటికి వేరువేరు అర్థాలు మనకు అక్కడ కనపడుతూ ఉంటాయి. రెండు వాక్యాలకి వేరువేరు అర్థాలు మనకు కనపడుతుంటాయి, కానీ ఈ కోఆర్డినేటింగ్ కంజంక్షన్ అంటే సమాన అర్థాలు మనకు కనపడుతుంటాయి, బట్ రిలేషన్ కూడా మనకు కనపడుతూ ఉంటుంది. అయితే ఈ కోఆర్డినేటింగ్ కంజంక్షన్ అటాచ్ చేసినప్పుడు అది ఇంకా సులభతరం అవుతుంది అనమాట. కాబట్టి కోఆర్డినేటింగ్ కంజంక్షన్ని ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి. సమాన అర్థాలు, సపోజ్ ఆమె డెఫ్, డంబు, అంగవైకల్యాలు అండగలిపినప్పుడు ఈజీ అయిపోతుంది. సో వర్క్ హార్డ్, దేని గురించి హార్డ్, అతను టాస్క్ ఫిల్ చేయాలి. సో రెండు కూడా కోరిలేషన్ అన్నమాట, అంటే సమాన అర్థాన్ని వచ్చే విధంగా రెండింటి కూడా సంబంధం ఉంది. సో ఆ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు. సో అట్లాగా ఇక్కడ ఎగ్జాంపుల్స్ అనమాట. సో కోఆర్డినేటింగ్ కంజంక్షన్ అంటే ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి. అండ్ ద నెక్స్ట్ వన్ అండ్ లాస్ట్ వన్ ఈజ్ కోరిలేటివ్ కంజంక్షన్. సో కోరిలేటివ్ కంజంక్షన్ అంటే జంట సముచ్చయం, అంటే ఒకే వాక్యంలో రెండు సముచ్చయాలు అంటే రెండు కంజంక్షన్స్ రిలేటివ్గా అంటే అనుబంధంగా రావటానికి ఉపయోగించేటువంటి పదాలని మరి కోరిలేటివ్ కంజంక్షన్స్ అంటారు. సో ఇవి కూడా సింపుల్గా ఉంటే మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. కొన్ని పదాలు మీరు చూసినట్టయితే ఎయిదర్ ఆర్, నైదర్ నార్, ఎయిదర్ ఆర్, నైదర్ నార్, బోత్, అండ్. ఓకే. నాట్ ఓన్లీ బట్ ఆల్సో, వెదర్ ఆర్, సో దట్. ఈ సో దట్ ఇక్కడ వచ్చిన సో దట్ కాదండి. సో ఈ సో దట్ వేరు, అది సో దట్, ఇది సో దట్. ఓకే. సో డిఫరెన్స్ మీ ఇక్కడ ఎగ్జాంపుల్ని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీకు తెలియజేస్తాను. టు, సచ్ దట్, నో సూనర్ దాన్,
స్కేర్స్లీ వెన్, హార్డ్లీ వెన్. సో ఈ విధంగా మీరు చూసుకుంటే ప్రతిదానికి కూడా ఇక్కడ మనకి ఇది కనపడుతుంది కదండి. సో ఈ విధంగా ఉన్నటువంటి వాటిని కోరిలేటివ్ కంజంక్షన్స్ అని చెప్పి అంటారు. అంటే ఒక వాక్యం మనం మాట్లాడితే ఒక పదం వచ్చిందంటే నెక్స్ట్ పదం కంపల్సరీ రావాలి. ఎయిదర్ వచ్చిందంటే ఆ వాక్యంలో ఆర్ రావాలి. ఓకే, నెయిదర్ వచ్చిందంటే ఆ వాక్యంలో నార్ రావాలి. బట్ వచ్చిందంటే ఆ వాక్యంలో ఆల్సో బోత్ వచ్చిందంటే ఆ వాక్యంలో అండ్ రావాలి. సో ఆ విధంగా మనకి ఇక్కడ ఉన్నటువంటి పదాలు, ఈ పదాలు గుర్తుపెట్టుకుంటే ఒకటి వచ్చిందంటే మరొకటి ఆటోమేటిక్గా సెంటెన్స్లో వస్తుంది అని అర్థమైందా? సో ఫర్ ఎగ్జాంపుల్ మన ఎగ్జాంపుల్స్ చూసుకుంటే హీఈస్ ఎయిదర్ ఎట్ హోమ్ ఆర్ ఇన్ ప్లే గ్రౌండ్. హీఈస్ ఎయిదర్ ఎట్ హోమ్ ఆర్ ఇన్ ప్లే గ్రౌండ్ అంటే దాని అర్థం ఏంటి? అతను ఇంట్లో కానీ లేదా ప్లే గ్రౌండ్లో కానీ ఉంటాడు. దెర్ ఈజ్ ఎ చాయిస్ అనమాట. ఇది దేన్ని రిప్రజెంట్ చేస్తుందంటే ఎయిదర్ ఆర్. ఇది చాయిస్ని మనకి ఇక్కడ చూపిస్తుంది. హీఈస్ ఎయిదర్ ఎట్ హోమ్ ఆర్ ఇన్ ప్లే గ్రౌండ్. ఓకే, ఆర్ అట్ ప్లే గ్రౌండ్ ఎలాగైనా కావాలి. హీఈస్ ఎయిదర్ ఎట్ హోమ్ ఆర్ ఇన్ ప్లే గ్రౌండ్. అతను ఇంట్లో ఉంటాడు లేదంటే ప్లే గ్రౌండ్లో ఉంటాడు. సో ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి. షీ టుక్ నెయిదర్ కాఫీ, నెయిదర్ నార్ అనేటువంటి ఎప్పుడు కూడా వ్యతిరేక అర్థాన్ని ఇస్తూ ఉంటాయి. అంటే అంటే కాదు, లేదు అనేటువంటి అర్థాన్ని ఇచ్చే విధంగా ఉంటుందన్నమాట మనకి ఆ సెంటెన్స్ మనం చూస్తే. షీ టుక్ నెయిదర్ కాఫీ నార్ టీ అంటే ఆమె కాఫీ ఇవ్వలేదు, టీ కూడా ఇవ్వలేదు. నాకు కాఫీ టీలు ఏమి ఇవ్వలేదు అని అంటాం కదా ఎవరన్నా ఇంటికి పోయి వచ్చినప్పుడు. మనం కాఫీ ఇవ్వలేదు, టీ ఇవ్వలేదు అంటాం కదా. ఆ విధంగా ఆమె నాకు కాఫీ ఇవ్వలేదు, టీ ఇవ్వలేదు. షీ టుక్ నెయిదర్ కాఫీ నార్ టీ. సో ఆ విధంగా అర్థం చేసుకోవాలి. సో ఒకటి వస్తే ఆటోమేటిక్గా రెండోది వస్తుంది. మీకు అది గుర్తుపెట్టుకోవాలి. సో ఐ ఆమ్ టూ వీక్ టు వాక్. ఓకే, ఐ ఆమ్ టూ వీక్ టు వాక్ అంటే నేను చాలా నీరసంగా ఉన్నాను, చాలా వీక్గా ఉన్నాను. టు వాక్ నడవటానికి. నేను చాలా నీరసంగా ఉన్నాను నడవటానికి. సో చాలా నీరసంగా ఉన్నాను కాబట్టి నేను నడవలేను. సో నడవాలంటే నేను చాలా నీరసంగా ఉన్నాను. సో ఈ విధంగా మనం అర్థం చేయాలి. హీఈస్ టూ వీక్, ఐ ఆమ్ టూ వీక్ టు వాక్. హీఈస్ టూ వీక్ టు వాక్, షీ ఈజ్ టూ వీక్ టు వాక్. ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి. తర్వాత హీ ఈజ్ సో వీక్ దట్ హీ కాంట్ వాక్. సో దీనికి మరొక అర్థం అనమాట. అటువంటిదే అయితే వేరొక అర్థం. హీ ఈజ్ సో వీక్ దట్ హీ కాంట్ వాక్ అంటే సో హీ ఈజ్ సో వీక్, అతను చాలా నీరసంగా ఉన్నాడు. ఓకే, హీ ఈజ్ సో వీక్, అతను చాలా నీరసంగా ఉన్నాడు. దట్ హీ కాంట్ వాక్, కాబట్టి అతను నడవలేడు. అర్థమవుతుందా? సో దట్ అదనమాట. ఇక్కడ సో దట్ వేరువేరుగా ఉపయోగిస్తారు. బట్ ఇక్కడ సో దట్ని ఒకే మ్యాటర్లో ఉపయోగిస్తారు అనమాట. వాక్ ఫాస్ట్ సో దట్ యూ మే రీచ్ ఇన్ టైం. సో మీరు త్వరగా నడవండి, అప్పుడు మీరు టయానికి రీచ్ అవుతారు. సో దట్ అనేది ఎందుచేతనగా అన్నట్టు మీనింగ్ వచ్చే విధంగా ఉంటుందన్నమాట ఇక్కడ. సో అక్కడ అటాచ్ అయ్యి సో దట్ అనేది ఒకే వర్డ్గా ఉపయోగించడం జరుగుతుంది, కానీ ఇక్కడ సో దట్ అనేది విడివిడిగా ఉపయోగించడం జరుగుతుంది. సో హీ సో వీక్ అంటే దీనికి ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా అవతల ఆ సెంటెన్స్ ఉంటుందన్నమాట. సో ఆ విధమైనటువంటి డిఫరెన్స్ ఎక్కడ ఉంటుంది దాన్ని మీరు గమనించాలి. హీ సో వీక్ దట్ హీ కాంట్ వాక్, అతను చాలా నీరసంగా ఉన్నాడు, అందుని బట్టి అతను నడవలేడు. అది. షీ లైక్స్ బోత్ ద మూవీస్ అండ్ ద సాంగ్స్. ఓకే, బోత్ అండ్ అర్థమవుతుందా? షీ లైక్స్ బోత్ అండ్ మూవీస్. బోత్ వస్తే అండ్ వస్తుంది. ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. సో ప్రీవియస్లో కూడా ఒకసారి అడగటం జరిగింది. షీ లైక్స్ బోత్ ద మూవీస్ అండ్ ద సాంగ్స్ అంటే ఆమె రెండింటినీ ఇష్టపడుతుంది, సినిమాలని ఇష్టపడుతుంది, పాటలని ఇష్టపడుతుంది. సో నెక్స్ట్ మనం చూసుకుంటే ఇట్ ఈజ్ సచ్ అన్ ఇంట్రెస్టింగ్ గేమ్ దట్ వీఆర్ గోయింగ్ టు ప్లే అగైన్. ఇట్ ఈజ్ such that it is such an interesting game that we are going to play again. అది చాలా ఇంట్రెస్ట్గా ఉన్నటువంటి గేమ్, అందుచేతనే మనం మళ్ళీ వెళ్ళి ఆ గేమ్ని ఆడదాం. సో ఆ విధంగా అనమాట అర్థం చేసుకోవాలి. he went to not only but also. Okay, he went to not only Delhi but also to Agra. He went to not only Delhi but also to Agra అంటే అతను కేవలం ఢిల్లీకి మాత్రమే వెళ్ళలేదు, అతను ఆగ్రా కూడా వెళ్ళాడు. సో ఆ విధమైనటువంటి అర్థం. he went to not only to Delhi but also to Agra. సో ఆ విధంగా అర్థం చేసుకోవాలి. no sooner
హ్యాడ్ షీ ఫినిష్డ్ ద మీల్ దెన్ షీ స్టార్టెడ్ ఫీలింగ్ హంగ్రీ అగైన్. సో ఇక్కడ మనం చూసుకుంటే నో సూనర్ అండ్ దెన్ ఈ రెండు కూడా మరి ఒకే అంటే రిలేటెడ్గా వచ్చేటువంటి పదాలుగా మనకు కనపడుతూ ఉన్నాయి, కోరిలేటివ్ కంజంక్షన్స్ పదాలుగా. కాబట్టి నో సూనర్ హ్యాడ్ షీ ఫినిష్డ్ ద మీల్ దాన్ షీ స్టార్టెడ్ ఫీలింగ్ హంగ్రీ అగైన్ అంటే ఆమె అన్నం తిని ఎంతో సమయం కాలేదు, అయితే వెంటనే తిరిగి తనకు ఆకలి వేస్తుంది. సో ఆ విధంగా అనమాట. అంటే ఆమె అన్నం తిని ఎంతో సమయం కాలేదు. నో సూనర్ హ్యాడ్ షీ ఫినిష్డ్ ద మీల్, ఆమె అన్నం తిని పాస్ట్ టెన్స్ అనమాట. నో సూనర్ అంటే ఎంతో సమయం కాలేదు ఆ విధంగా. సో ఎంతో సమయం కాలేదు కానీ ఆమెకి వెంటనే ఆకలి అవుతుంది. సో ఆ విధంగా అక్కడ మనం అర్థం చేసుకోవాలి. నో సూనర్ దాన్. ఓకే, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, సచ్ దట్, బోత్ అండ్, సో దట్, టు, నైదర్ నార్, ఎయిదర్ ఆర్. సో ఇంకా కొన్ని ఉన్నాయి, వాటిని కూడా మీరు ఆ విధంగా అర్థం చేసుకోవాలి. సో ఇదండి కోరిలేటివ్కి సంబంధించినటువంటి కోరిలేటివ్ కంజంక్షన్కి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్. సో 3 సంబంధించినటువంటి వివరాలు మనం ఈరోజు చూసుకున్నాం. సబార్డినేటింగ్ కంజంక్షన్, కోఆర్డినేటింగ్ కంజంక్షన్, రిలేటివ్ కంజంక్షన్స్. ఈ 3 కూడా మనకి కంజంక్షన్ కింద వచ్చేటువంటి విభాగాలు. ఇది టోటల్ కంజంక్షన్ని మనం ఈ విధంగా అర్థం చేసుకోవాలి. కాబట్టి ఎండింగ్ వరకు మరి మీరు చూసినట్లయితే కంజంక్షన్ అనేది మీకు కంప్లీట్గా అర్థమైందని నేను అనుకుంటూ ఉన్నాను. సో రేపు మన ఇంటర్జంక్షన్ అనేటువంటి క్లాస్ తోటి మళ్ళీ మనం తిరిగి కలుసుకుందాం. సో ఎండింగ్ వరకు చూసినటువంటి అభ్యర్థులకి చాలా చాలా థ్యాంక్స్ అండి. చాలా కష్టపడాలి అని చెప్పి అనుకుంటాం, అయితే చాలా ఈజీగా మనం అర్థం చేసుకోవచ్చు ఇంగ్లీష్ లెసన్స్ని మనం కొంచెం మనసు పెట్టి కనుక ఆలోచన చేసామంటే. అంటే తెలుగు మీడియం అభ్యర్థులకు కొంచెం కష్టం కలిగించచ్చేమో, అయితే మనం కొంచెం ఎఫర్ట్ పెట్టి మనం చూడగలిగామంటే మనం ఈజీగా అర్థం చేసుకోగలం, చాలా కాలం మనం గుర్తుపెట్టుకోగలం కూడా. సో మీకు ఇది అర్థమైందని నేను నమ్ముతూ ఉన్నాను. సో ఇది కంజంక్షన్ గురించినటువంటి క్లాస్. రేపు మరో క్లాస్ తోటి మీ ముందుకు వస్తాను. ఎండింగ్ వరకు చూసినటువంటి అభ్యర్థులకి చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీకు మళ్ళీ చెప్తున్నాను. సో ఫీజులు కట్టి కోచింగ్ తీసుకోలేనటువంటి పేద విద్యార్థులకి మన ఛానల్ వారికి రీచ్ అవ్వాలి, మన వీడియోలు వారికి రీచ్ అవ్వాలి. సో అందుకు మీరు పరోక్షంగా హెల్ప్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.